శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలక ఘట్టం ముగిసింది. అసలు ఘట్టానికి కేవలం మరో 24 గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇండియా కూటమి తరపునైతే మాత్రం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సిపిఐ జాతీయ కార్యదర్శి రాజా, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, అదేవిధంగా బీజేపీ తరపునైతే అగ్రనేతలు ప్రధాని మోడీ, జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీళ్ళంతా కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ప్రధానంగా వీళ్ళందరికీ మించి ఈ ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపుగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదో ఒక రూపేణ, అది ప్రజాగళం కానీ, లేకపోతే బాదుడు కానీ, లేకపోతే ఈ ఇతర కార్యక్రమాల్లో కానీ ఆయన ఏదో ఒక రూపేణ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించి రికార్డు సృష్టించారు. గత 4 నెలల నుంచి ఆయన ప్రచార పర్వంలో మునిగిపోయారు. ఇక వైసీపీ అధినేత జగన్ మాత్రం ఆయన సిద్ధం సభలు, బస్సు యాత్రలు, మేమంతా సిద్ధం బస్సు యాత్రలు ఇవన్నీ కూడా నిర్వహించినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రచారంలో మాత్రం కాస్తంత వెనకబడిపోయారు. ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా యువగళంతో పాటు ప్రజాగళం పేరుతో, పైగా ఇటీవల కాలంలో ఆయన అన్ని జిల్లాల్లో కూడా యువతతో సభలు నిర్వహించారు. దీంతో పాటు వైసీపీ అధినేత జగన్ మాత్రం పథకాలు కొనసాగాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6, అదేవిధంగా జనసేన షణ్ముఖ వ్యూహం, ఈ మేనిఫెస్టో విడుదల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సినారియో మొత్తం, పొలిటికల్ సినారియో మొత్తం మారిపోయింది. రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. వీటన్నిటికీ మించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో గేమ్ చేంజర్గా మారింది అని చెప్పి అధికార పార్టీ కూడా అంగీకరించే దశకు చేరుకుందంటే భూ యాజమాన్య హక్కు చట్టం ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళింది అనేది కూడా తెలిసిపోతుంది. ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనాలు, ప్రసారం చేసిన కథనాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లడంతో పాటు ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు అందిపుచ్చుకోవడంతో ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. నగరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా మీ భూమి మీది కాకుండా పోతుంది, అదేవిధంగా మీకు జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారు, పట్టాదారు పాసు పుస్తకంపై ముఖ్యమంత్రి బొమ్మ ఉంటుందని చెప్పేటప్పటికీ ఇది వ్యక్తిగతంగా తీసుకోవటమే కాకుండా ఆస్తులకు భద్రత ఉండదని, భూమికి యజమానికి ఉండే బంధం అనేది కూడా గుర్తుకు వచ్చింది. దీంతో ఇది గేమ్ చేంజర్గా మారిపోయింది. దీంతో పాటు ఇక వీటన్నిటికీ మించి శ్రీహరి, మనం ఒక ప్రధాన విషయాన్ని ప్రస్తావించాలి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ప్రచారం తాను చేసుకున్నప్పటికీ కూడా సంక్షేమ పథకాల మీద ప్రధానంగా దృష్టి సారించింది. కానీ పిసిసి అధ్యక్షురాలు, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి, అదేవిధంగా దీంతో పాటు గత 2019 ఎన్నికలకు ముందు హత్యకు గురైన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, వీళ్ళిద్దరు చేసిన ప్రచారం మాత్రం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంప్లీట్ డిఫెన్స్లో పడిపోయింది. మోరల్గా, పొలిటికల్గా డిఫెన్స్లో పడిపోయి అల్లాడిపోయారు. కనీసం తిరిగి సమాధానం ఇచ్చుకునే పరిస్థితి కూడా లేకుండా షర్మిలారెడ్డి కానీ, సునీతారెడ్డి కానీ చేసిన ప్రచారం, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఎంత బ్రూటల్గా జరిగింది, అప్పుడు జగన్ ఏం చెప్పారు, ఆ తర్వాత ఏ విధంగా ప్లేటు మార్చారు, దీంతో పాటు జగన్ చేసిన సంక్షేమం ఏంటి, అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని కూడా మర్చిపోయి సొంత చెల్లెలు కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడే దశకు ప్రచారాన్ని తీసుకురావటంతో పాటు పేటీఎం గ్యాంగ్ చేసిన ప్రచారం హీనత్వం అని చెప్పి షర్మిలారెడ్డి చేసిన ప్రచారంతో మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా డిఫెన్స్గా పడటమే కాకుండా పొలిటికల్గా, మోరల్గా కూడా దెబ్బతింది అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయ పరిశీలకులు కూడా ఇటువంటి విశ్లేషణలే చేస్తున్నారు. ప్రధానంగా ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో పాటు భూ యాజమాన్య హక్కు చట్టంతో పాటు షర్మిలారెడ్డి అండ్ సునీతారెడ్డి చేసిన ప్రచారంతో పాటు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 ఏదైతే ముందుకు తీసుకొచ్చిందో జనంలోకి, ఆ మేనిఫెస్టో మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. సూపర్ 6తో పాటు జనసేన షణ్ముఖ వ్యూహం, వీటన్నిటికి మించి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క పౌరుడికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కానీ, అన్నదాత సుఖీభవ కానీ, లేకపోతే యువగళం కానీ, ఇటువంటి పథకాలు, తర్వాతనే ఉపాధికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఇచ్చిన హామీ కానీ, మెగా డిఎస్సిపై తొలి సంతకం, అదేవిధంగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయబోతున్నాము అని చెప్పి అది 2వ సంతకం చేస్తామని చంద్రబాబు ప్రతి సభలో చెప్పటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని బహిరంగ సభల్లోనే దగ్ధం చేయటం, భూ యాజమాన్య హక్కు పత్రాలపై ప్రధానంగా
జగన్ బొమ్మ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలను చించివేయటం మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్ళిందని చెప్పవచ్చు. దీంతో పాటు ప్రచారాన్ని మాత్రం చాలా ఉధృతంగా చేశారు. అదేవిధంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టడంతో పాటు ల్యాండు, వైను, శాండ్ మాఫియాల అంతు చూస్తామని చెప్పి అధికారంలోకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి బీజేపీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పడమే కాకుండా ఈ మొత్తం ప్రచార సమయంలో ఆంధ్రప్రదేశ్లో 5 జిల్లాల ఎస్పీలని, 3 జిల్లాల కలెక్టర్లను, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ను, గుంటూరు రేంజ్ ఐజీతో పాటు అనంతపురం రేంజ్ ఐజీని వీళ్ళందరితో పాటు నిఘా బాసుని, పోలీసు బాసును మార్చడం మాత్రం ఒక్కసారిగా వైసీపీని మోరల్ గా దెబ్బతీసింది. అధికార పార్టీతో అంటగాగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెంబడించింది. చివరికి 14 నియోజకవర్గాల్లో ప్రతిపక్షాలు సమస్యాత్మకంగా అత్యంత క్రిటికల్ గా ఉంటాయని చెప్పి భావించిన 14 నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చింది. ఇందులో చాలా క్రిటికల్ నియోజకవర్గాలు ఉన్నాయి శ్రీహరి. గుంటూరు జిల్లాలో పల్నాడులో ఎన్నికలకు ముందు నుంచి కూడా అరాచకాలతో అట్టుడికిపోతుంది. అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలను వెంటాడుతున్నారు. ఇటువంటి నియోజకవర్గంలో కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు వెబ్ కాస్టింగ్ కంప్లీట్ 100% వెబ్ కాస్టింగ్ తీసుకొచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఇటువంటి నియోజకవర్గాలు 14 నియోజకవర్గాల్లో వెబ్ కాస్టింగ్ తీసుకొచ్చారు. దాదాపుగా 4,14,00,000 మంది 46,389 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటన్నిటికీ మించి సంక్రాంతి, విజయదశమి పండుగను తలపించే విధంగా ఆంధ్ర జనం ఎక్కడెక్కడ ఉన్నారో చివరికి అమెరికా, ఆస్ట్రేలియా, షార్జా, దుబాయ్, సింగపూర్ నుంచితో పాటు హైదరాబాద్, తెలంగాణలోను, బెంగళూరులోను, ఒరిస్సాలోను, ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి చూస్తే కిక్కిరిసిపోయింది. వాహనాల రద్దీతో నిండిపోయింది. ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఓట్ ఫర్ చేంజ్ అని చెప్పి కూడా వీళ్ళంతా నినదీస్తూ ఉన్నారు. ఈ రోజు మార్నింగ్ ఏబిఎన్ నేషనల్ హైవే మీదకు వెళ్తే వాళ్ళందరూ కూడా చెప్పారు. శ్రీహరి, మీరు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఓవరాల్ గా సభలు కావచ్చు, సమావేశాలు, రోడ్ షోలతో హోరెత్తింది. మరోవైపు అధికారులు కూడా ఏర్పాటు